ఇక ఇంకో విషయం ఏంటంటే మన రాయకల్లో రామరావుపల్లెలో ఏం జరుగుతుందో కేసీఆర్ గారు తెలుసుకున్నారట. ఏం చేస్తారు మా అక్కలు ఏం సంగతి అని తెలుసుకుంటే ఇటిక్యాల్లో తెలుసుకుంటే ఏం జరిగిందంటే ఏం తెలిసిందంటే సార్కి మా అక్కలు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు పోతారు రేషన్ షాప్కి బియ్యం తెచ్చుకుంటారు. ఏం బియ్యం తెచ్చుకుంటారు అక్క? ఏం బియ్యము? దొడ్డు బియ్యం. మీరు దొడ్డు బియ్యం తెచ్చుడు వరకు బాగుంది, తెచ్చినాక మళ్ళీ వెనకంగా అమ్ముకుంటారు లేదా? నిజమేనా? ఈ విషయం తెలిసింది పెద్దసారి. మరి తెలిసి పెద్దసారి ఏం చేశారంటే ఇక నేను వీళ్ళకి దొడ్డు బియ్యం ఇచ్చడెందుకు, వీళ్ళు అమ్ముకున్నాడు ఎందుకు, నేనే బాజాప్తా సన్న బియ్యం ఇస్తా మొత్తం అని చెప్పి చెప్పింది. ఈసారి మీరు సంజయ్ నేను గెలిపింది ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం వస్తుంది. ఇక కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, మనకి ఇబ్బంది ఉన్నది. ఏమి ఇబ్బంది ఉన్నది? కొత్తగా పెళ్ళైన పిల్లలు వేరే కుటుంబం పెట్టుకుంటే వాళ్ళకి రాలే, ఇంకా కొంతమంది అప్లై చేసుకుంటే రాలే. అటువంటి అన్ని కూడా ఈసారి సంజయ్ గెలిచిన వెంటనే పెండింగ్ ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఇస్తున్నాం రేషన్ కార్డులు అంటే ఒక మంచి విషయం చెప్తాను. మన ఇటిక్యాలలో రామరావుపల్లెలో కొంతమంది ఏదో ఆరోగ్యం బాగాలేకనో ఏదో రకంగానో రైతులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోతే దినవారాలు వెళ్ళకముందే వాళ్ళకి ఇంటికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మీ అందరికి ఎరికేనా విషయం? వచ్చిందా? రైతు బీమా తెలియదా? వచ్చిందా? కొంతమందికి తెలుసు అన్నట్టు. అయితే అట్లా రైతులకైనా కార్యక్రమం పెట్టినాం. అయితే ఇక ఏమి భూమి జాడ లేని వాళ్ళు ఉంటారు కదా, మనకు పొలం లేని వాళ్ళు, వాళ్ళందరూ మమ్మల్ని అడిగిన నన్ను సంజయ్ ఇక ఉన్నోళ్ళకి ఇస్తున్నారు బాగానే ఉన్నది, మరి లేని వాళ్ళకి ఏం సంగతి అని అడిగితే సారు మీకోసం 3 కార్యక్రమాలు పెట్టారు. మంచి కార్యక్రమం. ఒకటి, రైతు బీమా ఎట్లా వస్తుందో అట్లా మొత్తం రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ బీమా పథకం పెడతా ఉన్నది. సో ఎక్కడన్నా మన కర్మం బాగలేక, మన అదృష్టం బాగలేక, మన ఇంటి పెద్ద మనిషికి ఏమన్నా అయితే ఎట్లా అయితే రైతు బీమా ఉన్న వాళ్ళకి వస్తుందో అట్లా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు బీమా వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇక కొంతమంది ఉన్నారు, ఎట్లున్నారు? రేషన్ కార్డు ఉంది కానీ బీడీల పింఛన్ లేదు, ఆసరా పింఛన్ వస్తలేదు, భర్తలు చనిపోతే కొంత రాకుండా కొన్ని ఆగినవి ఉన్నాయి. వాళ్ళకి ఏం చేసినామంటే ఎక్కడ ఎందులో కూడా పెన్షన్ రాకపోతే ఆ ఇంటి ఆడపిల్లల పేరు మీద, ఇంటి మనిషి పేరు మీద 3000 రూపాయలు మనము సౌభాగ్యలక్ష్మి అనే పేరుతోని మనందరికి కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ బీడీలు చేసుకుని అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఏమైంది? పిఎఫ్ కార్డు కొంతమందికి ఉన్నది,